సామాన్లు పగిలిపోయాయని బాధపడుతున్నా. పెద్ద సామాన్లు పోతే పోనీ మళ్ళీ కొనుక్కోవచ్చు, దానికి అంత ఫీల్ అవుతుంది నాన్న. నేను ఫీల్ అవుతున్నది పగిలిపోయిన వస్తువుల గురించి కాదు, వెళ్ళిపోయిన పిల్లల గురించి. వాళ్ళు మళ్ళీ సాయంత్రం వస్తారుగా మావయ్య? వస్తారు, వెళతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్లకుండా ఎలా ఉంటారు? అదే మీ పిల్లలు అయి ఉంటే పెళ్ళుండేవాళ్ళు కాదుగా. పెళ్ళై 3 ఏళ్లే అయింది, అప్పుడే మాకు పెళ్ళేంటి? 3 నీతో పాటు పెళ్ళైన సొట్టముకు సత్తిగాడికి 6 పిల్లలు పుట్టారు. 3 ఏళ్ళ 6 పిల్లల? చస్తే నేను నమ్మను. 3 సార్లు కమల పిల్లలే బాయ్. నీకంటే చిన్నదా రామలక్ష్మి 2 పిల్లలు సంకలేసుకుని మళ్ళీ కడుపు పట్టుకు తిరుగుతోంది. అంతెందుకు, ఆ సోడాకోటి సోమేశ్వరరావు గారు పెళ్ళై 2 ఏళ్ళైనా అయింది, 2.5 ఏళ్ల కొడుకున్నాడు. పెళ్ళై 2 ఏళ్ళు అయితే 2.5 ఏళ్ల బాబాలా అన్నట్టు ముందే కక్కుర్తి పడ్డట వెధవ. వాళ్ళంతా అంత స్పీడ్ గా ఉన్నారు. మరి నువ్వా పెళ్ళై 3 ఏళ్ళైంది, ఇంతవరకు నీ పిల్లంతో కనీసం ఓ నిమ్మకాయ నాకించలేదు, చింతకాయ తినిపించలేదు, ఓ మామిడికాయ కూడా కొరికించలేకపోయావు. ఓ నా పిచ్చి డాడీ, దానికి అంత వరి అవుతావు ఎందుకు? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొచ్చి నీ ఎదురుగానే కోడల చేత తినిపించి నాకించి కొరికిస్తా. ఓకే? తినిపించడం అంటే ఆ తినిపించడం కాదు, కోడలి కడుపున ఒక కాయ కాయించి ఈ కాయలన్నీ తినిపించాలి. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. దాని కడుపే ఉన్న కొమ్మ రెమ్మ, పూలు కాయలు కాయటానికి. కుళ్ళు జోకులైకో. ముందు నీ పిల్ల నీళ్లు వేసుకున్నా చూడు. నీళ్ళ పొద్దున సాయంత్రం నీళ్లు పోసుకుంటుందిగా, ఏమే? ఇదిగో మళ్ళీ కంటిన్యూస్ కామెడీ. నీళ్లు వేసుకోవడం అంటే మనవన్నో మనవరాల్లో కనిపెట్టాం. అర్జెంట్ గా పని చూడు. అంత అర్జెంట్ అయితే ఎలా? మా బెడ్రూమ్ లో పిల్లలు కానీ ఫ్యాక్టరీ ఏం లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఫ్యాక్టరీ పెడతావో బ్యాటరీ పెడతావో నాకు అనవసరం. వెంటనే నాకు ఆడుకోవడానికి ఓ మనవరో మనవరాలో కావాలి. ఇదిగో నువ్వు తమిళ సినిమా హీరోలాగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఆ ఓవర్ యాక్షన్ సంగతి తర్వాత. ముందు నువ్వు ఫుడ్ గిడ్డు బాగా తిని నెల తిరగకుండా మీ ఆవిడ చేత వాంతులు చేయించు, లేకపోతే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండరు. నీ ఏంట్లో ఉంటావు చెప్పు, మేము అక్కడికి వచ్చి ఉంటాం. ఏంట్రా బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండమంటారు? మనకి ఏమంత వయసు అయిపోయిందనరా? అది కాదండి, మీ నాన్నగారు అన్నట్టు మనతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారా? మనం వద్దని ఏమందరూ వాడటం లేదు, అయినా మనకి పిల్లలు పుట్టడం లేదు. చూడు సీత, ఈ దేశంలో పెట్టుబడి లేకుండా పెద్ద శ్రమ పడకుండా పుట్టేది పిల్లలే. అంచేత నువ్వు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండు. తప్పకుండా నువ్వు తల్లి అవుతావు, సరేనా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందామండి. అది ఆ పని చేయండి. అమ్మ నాన్న దొంగ నువ్వా? సిగ్గు లేకుండా మొగుడు పిల్లల గదిలో దొంగలా దూరి అంతా చూస్తున్నావా? నేనేమి చూడలేదు వాయ్, కళ్ళు మూసుకుని రన్నింగ్ కామెంటరీ వింటున్నా. ఏమిటి వింటాం? లూప్కి రాణి నిరోధక రాజా అంటూ ఫ్యామిలీ ప్లానింగ్ సూత్రాలు వల్లిస్తూ ఎర్ర త్రికోణం అంటూ ఎగురుతున్నారేమో టెస్ట్ చేద్దామని వచ్చా. అదేం లేదని తేలిపోయింది కాబట్టి కోడలు చెప్పినట్టుగా రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. నేను వస్తా. రండి రండి. వచ్చాం. ముందు డాక్టర్ బిలో. నేను ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు? అంటే డాక్టర్ నువ్వా? అవును. ఫేస్ చూస్తే చాప్ మందు మింగిన ఒబ్బసం రోగిలా ఉంది. నువ్వు డాక్టర్ అంటయ్యా? నాన్న, ఈ చుట్టుపక్కల పెద్ద పేరున్న డాక్టర్. అలాగా? ఏం పేరు బాబు? డాక్టర్ అమరం. ఇంత బుట్ట పేరు పెట్టుకుంటే పెద్ద పేరు ఉందంటావేరా? పెద్ద పేరంటే ఫేమస్ డాక్టర్ అని మీనింగ్. ఐసి ఈ ఫేస్ కట్ ఎక్కడ చూసినట్టుగా ఉంది. ఈయన మన గిరి వాళ్ళ బావగారు. మా డాక్టర్ గారు వెరీ పాపులర్. టీవీలో పత్రికల్లో సెక్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు. బహుశా మీకు టీవీలో కనిపిస్తుంటారు. టీవీలో కనిపించడానికి ఏముందిలే, ఈ మధ్యన పందులు గేదెలు కూడా కనిపిస్తాయి. మీరు రండి డాక్టర్, టెస్టులు చేద్దరు కానీ. నువ్వుండో. మిమ్మల్ని ఆయన టెస్ట్ చేసే ముందు ఆయన నేను టెస్ట్ చేయాలి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆన్సర్లు చెప్పుకోవాలి. అడుక్కోండి. ఆ మధ్య బెంగళూరులో కిడ్నీలు కోసి అమ్ముకున్నారంట. ఆ ముఠాతో నీకేమైనా లింక్ ఉందా? ఉంటే ఏ టైప్ లింక్? శ్రీదేవి మదర్కి మెదడు ఆపరేషన్ చేస్తూ కుడి పక్క కోయిపోయి ఎడం పక్క కోసారంట. ఆ డాక్టర్లకి నీకేమైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏ రకమైన కనెక్షన్? తర్వాత ఎంతవరకు నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేసావు, ఎన్ని అబార్షన్లు చేసావు? నాన్న, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇక్కడ మనం వచ్చింది టెస్ట్ చేయించుకోవడానికి, ఆయన్ని టెస్ట్ చేయడానికి కాదు. డాక్టర్ మీరండి. థ్యాంక్ యూ. ఇదిగో జాగ్రత్తగా టెస్ట్ చేయి, లేకపోతే టీవీలో నీ ఫోటోకి దండడిపోతుంది. మా భయ్య రిపోర్ట్లన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చాయి. అయితే ఆ న్యూస్ ఏదో త్వరగా చెప్పండి. ఇంట్లో మా నాన్న టెన్షన్ తో చంపేస్తున్నాడు. ఫోన్ చేసి చెప్తా. చెప్పడానికి ఇది శుభవార్త కాదు శ్రీరామ్. అవును శ్రీరామ్, మీ ఆవిడ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆవిడకు పిల్లలు పుట్టరు. అన్ని టెస్టులు కరెక్ట్ గా చేసావా, లేకపోతే వేరే డాక్టర్ చూపిద్దామా? అవసరం లేదు గిరి. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఇదే చెప్తారు. ఈ జన్మలో ఆ తల్లికి అమ్మయ్యే అదృష్టం లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, ఏమిటి మాట్లాడేది? అవునరా, పిల్లల్ని కనివ్వలేని ఈ గొడ్రాలు నీకు పెళ్ళంగా నాకు కోడలుగా పరికి రాదు అంటున్నాను. అమ్మా అని పిలిపించుకునే మరొక ఆడది నీకు భార్యగా ఈ ఇంటి కోడలుగా రావాలి అంటున్నాను. సీత నా ప్రాణం, తను నేను ఎంతగానో ప్రేమించాను. కాబట్టి
నువ్వు కోరుకున్న వెంటనే కట్ట కానుకలు తీసుకోకుండా పేద పిల్లని కూడా చూడకుండా నీ చేత తాళి కట్టించాను. ఆ కట్టించిన తాళిని మధ్యలోనే తెంపేస్తారా మావయ్య? తప్పంటావా? కాదంటావా? ఆడపిల్ల పెళ్ళం కావాలి, పెళ్ళం తల్లి కావాలి. ఆ శక్తి లేనప్పుడు తన తాళి తెంచుకుని తల్లయ్య మరో ఆడదాన్ని తెచ్చి తాళి కట్టించి భర్తను తండ్రిని చేయాలి. నాన్న అవునరా, ఆడతనం లేని నీ భార్య వల్ల నా వంశం నీతోనే అంతమైపోకూడదు. అపుత్రస్య గతిర్నాసి అన్నారు. నా తల కొరివి పెట్టడానికి నువ్వున్నావు, నీ తల కొరివి పెట్టడానికి నీకు కొడుకు కావాలి. బిడ్డల కోసం నా భార్యను వదులుకోలేను. వదులుకోవాలి. అలా శాసించే హక్కు నీకు లేదు. నీ తండ్రిగా ఆ హక్కు నాకుంది. మా తాత మా నాన్న ద్వారా, మా నాన్న నా ద్వారా, నేను నీ ద్వారా ఈ వంశాన్ని నిలబెట్టాం. అలాగే నువ్వు ఒక బిడ్డను కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. నువ్వు చెప్పినట్టుగానే మరి పెళ్లి చేసుకుంటే దానికి మాత్రం పిల్లపడతానికి గ్యారెంటీ ఏమిటి? దానికి పిల్లలు పుట్టకపోతే 3వ పెళ్లి చేస్తా, దానికి పిల్లలు పుట్టకపోతే 4వ పెళ్లి చేస్తా. అంతేగాని దీంతో మాత్రం కాపురం చేయనివ్వను. ఇంకా చూస్తావే, నా కొడుకు కట్టిన తాళి తెంచిచ్చేయి. తాళి తెచ్చిచ్చేసి నేను ఎలా బతకగలను మావయ్య? కావాలంటే వాడి మొదటి పెళ్ళంగా ఈ ఇంట్లోనే ఓ మూల పడి ఉండు, ఓ ముద్ద పడేస్తాం. వరి కలిగిందంటే వాడు వచ్చి ఒక ముద్దు పడేస్తాడు. ఆ, అది కోర్టులో కేసు పడేస్తే మన ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. మొదటి పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని కోర్టులో జడ్జీలు సుత్తి కొట్టి మరీ చెప్తున్నారు. అయితే నేను చెప్పేది కూడా వినండి. నా గొంతులో ప్రాణం ఉండగా ఆయన మరో పెళ్లి చేసుకోకూడదు. నా స్థానంలోకి ఇంకో ఆడది రాకూడదు. అయితే ఆ గొంతులో ప్రాణం తీసేసుకో. నువ్వు చచ్చాకే వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. సీత, భయ్యా ఏమైంది? నా సీత. చేత అంటే భయ్యా ఏమైనా కలగన్నావా? చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోవిందం సార్, ఒక గంట సేపు ఎవరిని లోపలికి రానివ్వండి. అలాగే సార్. హలో, డాక్టర్ అమరం గారు ఉన్నారా? నేను శ్రీరామ్ని. ఏం లేదు, మీరు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? థ్యాంక్ యూ. ఏంటి భయ్యా ఇంత కంగారుగా ఉన్నావు? పిల్లల గురించి. పుట్టరని చెప్పాడుగా మా బావదరితుడు. అదేరా నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే సీతకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోమంటాడు. సీతకు తెలిస్తే తను నాకు దక్కదు. అయితే ఏం చేద్దాం? ప్రాబ్లం నాలో ఉందని చెప్పండి. అలా చెప్తే సీత ఏ ఆగాయిత్యం చేసుకోదు. మా నాన్న నాకు రెండో పెళ్లి చేస్తాను అండు. అది ఇంకా డేంజర్ కదా భయ్యా. ఏ ఏమంటావేంటి? నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే మీ నాన్న గుండె అయిపోతుంది, మీ ఆవిడ బెంగ పెట్టుకొని మంచం ఎక్కుతుంది. అది కరెక్టే, మరెలా? పోనీ గవర్నమెంట్ పాలసీలో ఓ పని చేస్తే? ఏదో కరెక్ట్ గా చెప్పాడు. అది కాదు బావా, పిల్లలు పుట్టడానికి కీళ్ళలో చిన్న ప్రాబ్లం ఉందని, మందులు వాడితే ఏ ప్రమాదము ఉండదని వాళ్ళ నాన్నగారికి మిసెస్ కి చెప్పామనుకో, మొదట్లో కొంచెం కంగారు పడ్డా మెల్లగా సర్దుకుంటారు. ఆ తర్వాత వాడిన మందుల వల్ల ప్రయోజనం లేదు, కొత్త మందులు వాడాలి అంటూ మరి కొంతకాలం తోసేయచ్చు. వన్ ఫైన్ మార్నింగ్ మంచి ముహూర్తం చూసుకొని అసలు సంగతి చెప్పేశామనుకో, అలవాటు పడి ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ ఐడియా. మీరు వెళ్ళి మా నాన్నకి సీతకి ఈ విషయం చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వు అసలు డాక్టరేనా? మీకంత అనుమానం అయితే మీకు ఆపరేషన్ చేస్తాను. మీరు బతికారనుకోండి, నేను డాక్టర్ని అని మీకు తెలుస్తుంది. మీరు పోయారనుకోండి, నేను డాక్టర్ని కాదు అని నాకు తెలుస్తుంది. ఓకేనా? సంతోషించాలే. అసలు బిళ్ళలు గొట్టాలతో బిడ్డలు గంటమేంటయ్యా? మా పూర్వీకులు ఎవరిలోనూ ఇటువంటి లోపం లేదు. నాన్న, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. అవునండి, మాది జనరేటర్ల జనరేషన్. డాక్టర్ గారు, ఏమ్మా, ఈ బిళ్ళలు వాడితే ప్రయోజనం ఉంటుందంటారా? ఆయన చేత మీరు ఈ బిళ్ళలు మింగించండి. 3 నెలల్లో మీరు వాంతులు చేసుకోకపోతే నన్ను అడగండి. సీత, సీత, ఇస్తున్నానండి. తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పెళ్లి. ముట్టుకోకండి. ఏ, నేను నీ మొగుడినేగా. పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. అయిపోయి నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకు పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్ఠగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకు పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాటడం, కడుపు మార్చుకోవడం? వెళ్ళి హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో, అపచారం అపచారం, అలా అనకండి. 30 రోజులేగా, కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి, తాగేయండి. ఎట్ట తాగేది? అదేంటండి ఫేస్ అలా పెట్టారు? మరీ చేదుగా ఉందా? అబ్బే, తీయగా తేనెలాగుంది. నాకు తెలియక అడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీకా నాకా? మావయ్య, 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 మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. అబ్బాయి, కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి? నన్ను ఇంత తొందరగా తాతని చేస్తున్నందుకు, నీ పెళ్ళాన్ని తల్లిని చేస్తున్నందుకు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాల మంది తాగి నేను మంత్ చేసుకుంటే దాని కడుపు ఎలా వస్తుంది?
అది నిజమే. వీడి వాంతి చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏంటి? ఏమిటో ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఏం తెచ్చావు? అన్నీ తెచ్చాను గాని అమ్మా నాకు ఈ విషయం తెలిసింది నిజమేనా? ఏంటది? అబ్బాయి గారికి నరాలికి నిసటుగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదమ్మా ఊరంతా తెలిసిపోయింది. మీ మావయ్య గారు చెప్పారంట. ఈయనక్కడు ఏది దాచుకోడు. ఈబీసీకి తక్కువ, ఈటీకి ఎక్కువ. నా పరువంతా తీసేస్తున్నాడు. మీరు కాబట్టి ఈ కట్టాన్ని దిగమింగి కాపురం చేయగలుగుతున్నారు. ఇంకొక ఆడదైతేనా ఎవరినొకరు చూసుకొని లేసిపోయి ఉండేది. ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చింది కూరలమ్మటానికి, సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. వచ్చిన పని చూసుకొని వెళ్ళు. నరాలికి నిసుంటే ఇట్టాగే కోపాలొస్తాయమ్మా. చూడు, మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద లోపమే లేదు ఆయనకి. ఏదో చిన్న లోపం, దానికి మందులు వాడుతున్నారు. ఒక కిలో బీరకాయలు ఇవ్వు. ఇట్టాటి రోగానికి బీరకాయలు బీరుకాయలు కాదమ్మా వాడాల్సింది, మునక్కాయలు. ఏమిటి ఇవన్నీ? ఇది ములక్కాయ పప్పు, ఇది ములక్కాయ వేపుడు, అది ములక్కాయ మసాలా, అది ములక్కాయ సాంబారు, అది ములక్కాయ రసం, ఇది ములక్కాయ మజ్జిగ. ములక్కాయ నీళ్లు, ములక్కాయ అన్నం లేవా? అయ్యో, లేకపోవడం ఏంటండి, అవి కూడా ఉన్నాయి. చన్నూరుబై, ఈ దిక్కుమాల ములక్కాయలు నాకు పడవ నీకు తెలుసుగా. అందుకే తమరు నన్ను తాతం చేయలేకపోయారు. ఇక నుంచి నీకు ఫుడ్ అన్ని మొలక్కాళ్లే. ఇవి తింటే బాడీలో ఏ లోపం ఉన్నా పోద్దంట. లోపం పోతుందా, మనిషినే పోతానా? ఏమిటండి ఆ పాడు మాటలు? అమ్మాయి చెప్పడం మర్చిపోయా. పెసరట్టు, ఇడ్లీ, ఉప్మా కూడా ములక్కాళ్ళతో చెయ్యి. మరి చట్నీ? అది ములకాయలతో చేస్తుందిలే, నువ్వు తిను. ఎలా తిన్ని ఇవన్నీ? వాట్ యార్, చేత్తో కలుపుని నోట్తో తిను. నేను తిన్ను. ఏమండి, నా కోసం ప్లీజ్. ఉమ్, ఉమ్, కూర్చో, తిను తిను. ఇవన్నీ తిన్నావంటే నీ కడుపులో కాయగా ఐటమ్ గ్యారంటీ. ఏంటి ములక్కాయ? మాట్లాపి తినండి.